టు ద క్రాంతి మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ మై డియర్ చిల్డ్రన్. ఈరోజు మనం 10th క్లాస్లో 4th లెసన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో గురించి మనము ఇంకా తెలుసుకుందాం. సో 4th లెసన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మొదలు పెడదాం. ఇంట్రడక్షన్ ఏంటి, మనం ఆల్రెడీ ఏంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది అంటే ఆల్రెడీ సెకండ్ చాప్టర్లో మనం నేర్చుకున్నాము. ఏంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలినామియల్స్. అందులో క్వాడ్రాటిక్ పాలినామియల్స్ నేర్చుకున్నాం. ఏంటి x² + bx + c అనే పాలినామియల్ అనేది క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది. ఇలాంటి పాలినామియల్స్ గురించి మనం చాలా నేర్చుకున్నాం కదా. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ అనేది ఒక ఈక్వల్ టు సమ్ వాల్యూకి కానీ ఏదో ఒక దీనికి కానీ ఈక్వల్ అయితే దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. ax² + bx + c పాలినామియల్ ఈక్వల్ టు 0 ఉందనుకో, అప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. అలానే మనం 2x² + 3x + 3 క్వాడ్రాటిక్ పాలినామియల్ కదా, ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. ఈక్వేషన్ అంటే ఈక్వల్ సింబల్ ఉన్నది అని అంతే, ఇంకేమి. ఇక్కడ ఇది మనకు ఎలాంటి సిచ్యుయేషన్లో, మనకు ఎలాంటి రియల్ లైఫ్లో ఎక్కడ వస్తుంది అంటే చూడండి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి ఇచ్చినాడు కదా, ఒక రెక్టాంగిల్ యొక్క లెంత్ బ్రెడ్త్ x 2x + 1 అనుకున్నప్పుడు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే ఏమవుతుంది, లెంత్ ఇంటూ బ్రెడ్త్ అవుతుంది. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ 2x × x 2x² + x × 1x = 300. This is an quadratic equation. 2x² + x - 300 = 0. సో ఇలాంటి సిచ్యుయేషన్స్లో మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనేవి హెల్ప్ అవుతాయి. మనం ఆ సిచ్యుయేషన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో చేంజ్ చేసి మరి ఆ వాల్యూస్ని ఫైండ్ అవుట్ అనేది చేస్తాం. ఓకే, రైట్. Many people believe the Babylonians were the first solve quadratic equation. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ని ఫస్ట్ బాబిలోనియన్స్ సాల్వ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మీకు ఇంకా ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి దొరుకుతాయి. సో ఇక్కడ చూడండి, ఇన్ఫ్యాక్ట్ బ్రహ్మగుప్త 498 665 అప్పటికే మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనేవి ఉన్నాయి. అక్కడ ఏమి ఈక్వేషన్ ఆఫ్ ద ఫామ్ x² + bx = c ఫామ్లో ఉంటుంది అని బ్రహ్మగుప్త అనేటువంటి వ్యక్తి మ్యాథమెటిషియన్ చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఏమి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇక్కడ ఒక డెఫినేషన్ ఇచ్చారు కదా. ఎనీ ఈక్వేషన్ ఆఫ్ ఫామ్ p of x = 0 వేర్ p of x is a polynomial of degree 2. ఇక్కడ ఇంపార్టెన్స్ ఏమి, degree 2 ఉండాలి. దట్ ఈస్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ ఏ ఈక్వేషన్. But where we write the terms p of x in the descending order of their degrees. చూడండి, ఇక్కడ డిగ్రీ ఏంటి 2, ఇక్కడ 1, ఇక్కడ 0, x⁻0. సో డిగ్రీస్ అనేవి డిక్రీజ్ అవుతూ ఉన్నాయి, అంటే డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. సో అలా ఉన్నప్పుడు అలాంటి ఫామ్ని ఏమంటాం మనము అంటే ఈజ్ కాల్డ్ ద స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ax² + bx + c = 0 అనేది మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి స్టాండర్డ్ ఫామ్ అవుతుంది. ఓకే, రైట్. సో మనము ఇంకా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ని రియల్ లైఫ్లో ఎలా యూజ్ చేయొచ్చు అనేది మోర్ ఎగ్జాంపుల్స్తో మనము చూద్దాం. సో ఎగ్జాంపుల్ 1 ప్రాబ్లం ఇచ్చారు. జాన్ అండ్ జీవంతి టుగెదర్ హ్యావ్ 45 marbles. Both of them lost 5 marbles each. ఫస్ట్ దే హ్యావ్ 45 marbles. ప్రతి ఒక్కరి దగ్గర మొత్తం కలిపితే 45 marbles ఉన్నాయి. బోత్ ఆఫ్ దెమ్ ఇద్దరు కలిసి ఒక 5 marbles ఈచ్ 5 marbles లాస్ చేసుకోవడం జరిగింది.
and the product of the number of marbles they have now is 124. అంటే 5 మార్బుల్స్ పోగొట్టుకున్న తర్వాత వాటి యొక్క ప్రోడక్ట్ 124 ఉంది. We would like to find out the how many marbles they had to start with. ఏమన్నాడు క్వశ్చన్, రిప్రజెంట్ ద ఫాలోయింగ్ సిచ్యుయేషన్ మ్యాథమెటికల్లీ అన్నాడు. సో ఈ సిచ్యుయేషన్కి మనం మ్యాథమెటికల్గా రిప్రజెంట్ చేయాలి అంటే ఒక ఈక్వేషన్ ఫామ్లో రిప్రజెంట్ చేయాలి, అది ఇక్కడ క్వశ్చన్. సో చూద్దాం ఎగ్జాంపుల్ 1. సో జీవంతి, జాన్ అండ్ హ్యావ్ టుగెదర్ 45 marbles. So total number of marbles is 45. For suppose number of marbles with John, number of marbles with John. జాన్ దగ్గర ఉన్నటువంటి మార్బుల్స్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాము. అప్పుడు జీవంతి దగ్గర ఎన్ని మార్బుల్స్ ఉంటాయి? నంబర్ ఆఫ్ మార్బుల్స్ విత్ జీవంతి ఈజ్ టోటల్ 45 మార్బుల్స్లో ఎక్స్ని సబ్ట్రాక్ట్ చేసే మిగిలినటువంటి మార్బుల్స్ అనేవి జీవంతి దగ్గర ఉంటాయి. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు ఇప్పుడు, బోత్ ఆఫ్ దెమ్ లాస్ 5 మార్బుల్స్. సో ఆఫ్టర్ 5 మార్బుల్స్ లాస్, then the number of marbles with John. అలానే number of marbles with జీవంతి. సో ఎవరెవరి దగ్గర ఎన్నెన్ని మార్బుల్స్ ఉంటాయి అంటే 5 మార్బుల్స్ లాస్ అయిన తర్వాత ఫస్ట్ జాన్ దగ్గర ఎక్స్ ఉన్నాయి కాబట్టి 5 మార్బుల్స్ లాస్ అయితే -5 మార్బుల్స్ అవుతాయి. అలాగే జీవంతి దగ్గర ఆల్రెడీ 45 మైనస్ ఎక్స్ ఉన్నాయి, ఇందులో నుంచి 5 మార్బుల్స్ పోతే 45 మైనస్ 5 40 మైనస్ ఎక్స్ మార్బుల్స్ అవుతాయి. ఓకే, రైట్. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఆఫ్టర్ 5 లాస్ ద ప్రోడక్ట్ ఈజ్ గివెన్ దట్ 124. ద ప్రోడక్ట్ ఈజ్ 124. సో ద ప్రోడక్ట్ ఈజ్ 124. సో x minus 5 into 40 minus x equals to 124. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఈ రెండింటి బైనామియల్స్ని ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని 45కి ఈక్వల్ చేసుకుంటే అక్కడ మనకు 124కి ఈక్వల్ చేసుకుంటే అక్కడ ఒక ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. x ఇంటూ 40 40x 40x x into x square minus ఉంది కాబట్టి minus x square minus 5 into 4 240 200 it's 200 minus into minus plus 5 into x 5x equals to 124. So first x square అద్దాం, minus x square plus 40 plus 40 plus 5 45x minus 200. ఈ 124 కూడా ఇటు లెఫ్ట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 124 ఈక్వల్ టు 0. సో మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 45x మైనస్, సో రెండు మైనస్లు కాబట్టి అడిషన్ చేయొచ్చు, మైనస్ 324 ఈక్వల్ టు 0. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఫస్ట్ టర్మ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఉంది కాబట్టి మొత్తం ఈక్వేషన్ని మైనస్తో మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 45x ప్లస్ 324 ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, ఇది మనకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే చిల్డ్రన్, అర్థమైంది కదా? మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ద కాటేజ్ ఇన్
industry produces a certain number of toys in a day. ఒక రోజులో కొన్ని టాయ్స్ని తయారు చేస్తుంది. The cost of production of each toy in rupees was found as 55 minus the number of toys produced in a day. On a particular day, the total cost of production was 750. We would like to find out the number of toys produced on that day. ఇది మనం ఏం చేయాలి, ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. సో కాటేజ్ ఇండస్ట్రీ ప్రొడ్యూసెస్ సమ్ టాయ్స్ ఇన్ ఎ డే. ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ టాయ్ వాజ్ ఫౌండ్ టు బి 55 మైనస్ ద నెంబర్ ఆఫ్ టాయ్స్ ప్రొడ్యూస్డ్ డే. సో number of toys produced in a day is x అనుకుందాం. సో ద కాస్ట్ ఇక్కడ ఇచ్చినాడు, ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ టాయ్ వాస్ ఫౌండ్ 55 మైనస్ ద నెంబర్ ఆఫ్ ప్రొడ్యూస్డ్ ఇన్ దిస్. సో ద కాస్ట్ ఆఫ్ ఈచ్ టాయ్, the cost of each toy equals to number of toys minus 55 is the rupee cost of each toy. The total cost of production. So each total ga inni ka produce avutayi, each cost x minus 55. Therefore according to problem, total cost equals to 750 rupees. So that means x into x minus 55 equal to 750. So x into x, x square minus 55x, దీన్ని ఇటువైపు ట్రాన్స్ఫర్ చేస్తే మైనస్ 750 ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే, రైట్. సో దీంతో మనకి ఎగ్జాంపుల్ 1 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2లో చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఆర్ నాట్ అని 4 క్వశ్చన్స్ ఇచ్చారు. వీటిని సాల్వ్ చేద్దాం. రైట్, చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఫస్ట్ వన్, వాట్ ఈస్ అవర్ ఫస్ట్ ప్రాబ్లమ్? x minus 2 whole square plus 1 equals to 2x minus 3. So x minus 2 whole square, a minus b whole square formula యూజ్ చేస్తే a square అంటే x square minus 2 into a into b, 2 into a into b plus b square, 2 square plus 1 equals to 2x minus 3. So x square minus 2 2s are 4x plus 2 square 4 plus 1. ఈ రెండింటిని లెఫ్ట్ సైడ్ మూవ్ చేసుకుంటే ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 2x అవుతుంది, ప్లస్ 3 అవుతుంది, ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ లైట్ టర్మ్స్ని మనము అడిషన్ చేద్దాం. మైనస్ 4 మైనస్ 2 మైనస్ 6x, నెక్స్ట్ ప్లస్ 4 ప్లస్ 1 5 ప్లస్ 3 8 ఈక్వల్ టు 0. సో ఏమిది? క్వాడ్రాటిక్ ఈక్వేషన్. Okay, next second one, x into x plus 1 plus 8 equal to x plus 2 into x minus 2. ఇక్కడ కూడా ఒక ఐడెంటిటీ యూజ్ చేయాలి. x into x, x square plus x into 1, x plus 8 equal to a plus b into a minus b is a square minus b square. So x square plus x plus 8 equals to x square minus 4
x square plus 8 plus x plus 8. x square minus 4 ని లెఫ్ట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ 0. సో ప్లస్ ఎక్స్ ప్లస్ 12 ఈక్వల్ టు 0. మరి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అనే టర్మే లేదు. సో కాబట్టి ఏమవుతుంది, నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. ఓకే రైట్. సో మన థర్డ్ ప్రాబ్లం ఏంటి, ఎక్స్ ఇంటూ 2x ప్లస్ 3 ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. సో ఇక్కడ ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. ఎక్స్ ఇంటూ 2x స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ 3x. ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 0. 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 3x మైనస్ 1 ఈక్వల్ టు 0. సో మరి ఫోర్త్ ప్రాబ్లం, x plus 2 whole cube ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ మైనస్ 4. ఎక్స్ ప్లస్ 3 హోల్ క్యూబ్కి మనము ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ ఐడెంటిటీ యూజ్ చేయాలి. ఈజ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ వై ప్లస్ 3x వై స్క్వేర్ అనే ఐడెంటిటీని యూజ్ చేద్దాం. సో అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ సేమ్ ఉంది కాబట్టి ఎక్స్ క్యూబ్ ప్లస్ వై అంటే 2 క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ వై అన్నప్పుడు 2 ప్లస్ 3 ఇంటూ ఎక్స్ వై అంటే 2 స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 4. సో ఎక్స్ క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ 8 ప్లస్ 2 3 6 ఎక్స్ స్క్వేర్. ఇక్కడ చూడండి 2 స్క్వేర్ 4 అవుతుంది. 4 3 12x. ఆ రెండింటిని లెఫ్ట్ ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ ఎక్స్ క్యూబ్ మైనస్ 4 ప్లస్ 4 ఈక్వల్ టు 0. సో ప్లస్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ 0. సో ఫైనలీ 6x స్క్వేర్ ప్లస్ 12x ప్లస్ 8 ప్లస్ 4 ప్లస్ 12 ఈక్వల్ టు 0. చూడండి అన్నీ కూడా మనకు 6 యొక్క మల్టిపుల్స్ కాబట్టి 6తో డివిజన్ చేస్తే ఎక్స్ 6 1 is 6 ఎక్స్ స్క్వేర్ 6 2 12. సో 2x ప్లస్ 6 2 2 ఈక్వల్ టు 0. సో ఇక్కడేమి ఇవి కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అవుతాయి. ఏంటి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది మనం రాయాలి. ఓకే చిల్డ్రన్, ఈ సెకండ్ క్వశ్చన్లో ఉన్నటువంటి 4 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఎగ్జాంపుల్స్ కంప్లీట్. సో ఎక్సర్సైజ్లో మళ్ళీ 4 క్వశ్చన్స్ ఉన్నాయి. సేమ్ చెక్ వెదర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఫాలోయింగ్ ఆర్ క్వాడ్రాటిక్ ఆర్ నాట్. సో సేమ్ ముందులాగానే కొన్నిటికి ఐడెంటిటీస్ యూజ్ అవుతాయి. ఐడెంటిటీ యూజ్ చేద్దాం. కొన్నిటిని డైరెక్ట్గా చేయొచ్చు, మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ వన్, x plus 1 whole square ఈక్వల్స్ టు 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3. ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మనకు కావాల్సిన ఐడెంటిటీ ఏంటి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ 1 స్క్వేర్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఎక్స్ 2x మైనస్ 2 3 6. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఈ రెండింటిని లెఫ్ట్ ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 2x ప్లస్ 6 ఈక్వల్ టు 0. ప్లస్ 2x మైనస్ 2x 0. సో ఎక్స్ స్క్వేర్ ఎక్స్ 0 అయిపోతుంది ప్లస్ 7 ఈక్వల్ టు 0. మనకి ఇక్కడ ఎక్స్ టర్మ్ లేకపోయినా ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది కాబట్టి క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నెక్స్ట్ సెకండ్ వన్, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఈక్వల్స్ టు మైనస్ 2 ఇంటూ 3 మైనస్ ఎక్స్. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఈక్వల్స్ టు మైనస్ 2 ఇంటూ 3 మైనస్ 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ 2x. సో అన్నిటిని ఒకవైపు ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 6 మైనస్ 2x ఈక్వల్ టు 0.
సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 4x ప్లస్ 6 ఈక్వల్ టు 0. సో ఇక్కడ కూడా మనకి ఎక్స్ స్క్వేర్ అనే టర్మ్ ఉంది కాబట్టి క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. x minus 2 into x plus 1 equals to x minus 1 into x plus 3. So x into x square, x into 1, 1x, minus 2 into x, minus 2x, minus 2 into 1, minus 2, equal to x into x square, x into 3, 3x, minus 1 into x, minus 1 into 3, minus 3. So, x square plus 1 minus 2, minus 1x, minus 2, equal to x square plus 3 minus 1. So, subtract cheyali plus 2x, minus 3. ఇప్పుడు ఏం చేద్దాము, ఈ లెఫ్ట్లో ఉన్నటువంటిని లెఫ్ట్లో రైట్లో ఉన్నవి లెఫ్ట్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 2 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 3 ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ 0 అయిపోతుంది. మైనస్ ఎక్స్ మైనస్ 2x మైనస్ 3x మైనస్ 2 ప్లస్ 3 ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో ఇక్కడ మీ ఎక్స్ స్క్వేర్ టర్మ్ లేదు కాబట్టి నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. ఓకే, మరి ఫోర్త్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. x మైనస్ 3 ఇంటూ 2x ప్లస్ 1 ఈక్వల్ టు x ఇంటూ x ప్లస్ 5. సో x into 2x square, x into 1, x, minus 3 into 2x, 3 to the 6, x, 3 into 1, 3, minus 3, equal to x into x square, x into 5, 5x, 2x square, plus 1 minus 6, minus 5x, minus 3. లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి రెండింటిని లెఫ్ట్లో పంపిస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ఈక్వల్ టు 0. సో ఇక్కడ చూడండి 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఒక ఎక్స్ స్క్వేర్ అవుతుంది. మైనస్ 5x మైనస్ 10x మైనస్ 3 ఈక్వల్ టు 0. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది కాబట్టి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. ఓకే, రైట్. సో దీంతో ఎక్సర్సైజ్ 4.1లో ఫస్ట్ క్వశ్చన్లో 4 ప్రాబ్లమ్స్ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ ఇంకా మనకు 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రైట్. సో ఫిఫ్త్ ప్రాబ్లం 2x minus 1 into x minus 3 equal to x plus 5 into x minus 1. ఇక్కడ కూడా సేమ్ మల్టిప్లై చేయాలి. 2x into x 2x square, 2x into 3 2 3s are 6x, 1 into x minus 1 into minus 3 plus 3 equal to x into x square, x into 1 1x plus 5 into x 5x, 5 1 is 5 minus 5. So 2x square minus 7x plus 3 ఎందుకు minus 6 minus 1 ఈక్వల్ టు x స్క్వేర్. ఇక్కడ మైనస్ ప్లస్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. ప్లస్ 4x మైనస్ 5 అన్నిటిని ఒకవైపు ట్రాన్స్పోజ్ చేస్తే 2x స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 3 మైనస్ x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 5 ఈక్వల్ టు 0. 2x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ minus 7x minus 4 11x plus 3 plus 5 plus 8 equal to 0. So x square minus 11x plus 8 కాబట్టి it's a quadratic
equation. Next, sixth one. X square plus 3x plus 1 equals to x minus 2 into maybe whole square. So ఇక్కడ x square plus 3x plus 1 equal to x minus 2 whole square, a minus b whole square కదా. సో a square అంటే x square minus 2ab, 2 into x into 2, 2 to the 4x plus b square 4. So x square plus 3x plus 1, x square అటువైపు వెళ్తే minus x square plus 4x minus 4 equal to 0. So x square minus x square 0 అవుతుంది. 3x plus 4x 7x plus 1 minus 4 minus 3 equal to 0. ఇక్కడ x square అనే టర్మే లేదు. మరి అట్లాంటప్పుడు మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్పగలమా? నో. సో నాట్ ఏ quadratic equation. So next, seventh question. X plus 2 whole cube equals to 2x into x square minus 1. So x plus 2 whole cube, ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా, a plus b x plus y whole cube, a plus b whole cube equals to a cube plus 3a square b plus 3ab square minus b cube. సో అట్లనే x cube plus 3a square x square into b plus 3 into x into b square minus b cube అనగా 2 cube equal to 2x into x square, 2x cube minus 2x into 1 2x, x cube 3 2 are 6x square. ఇక్కడ చూడండి 2 square 4, 3 are 12x minus 2 cube 8. ఈ రెండింటిని లెఫ్ట్ ట్రాన్స్ఫర్ చేస్తే minus 2x cube plus 2x equal to 0. సో x cube minus 2x cube minus x cube 6x square plus 6x square plus 12x plus 2x plus 14x minus 8 equal to 0. ఇక్కడ x cube అనే ఇది మనకు హైయెస్ట్ డిగ్రీ 3 ఉంది కాబట్టి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు, క్యూబిక్ అవుతుంది. సో నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. రైట్. మరి నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. x cube minus 4x square minus x plus 1 equal to x minus 2 whole cube. ఇక్కడ కూడా a minus b whole cube అంటే a cube minus 3a square b plus 3ab square minus b cube. సో ఇక్కడ ఈ ఫార్ములా యూజ్ చేయాలి, ఐడెంటిటీ. సో x cube minus 4x square minus x plus 1 equal to x cube minus 3x square b, a square b, x into b, x square b plus 3a x into b square 2 square minus b cube అంటే 2 cube. సో x cube minus 4x square minus x plus 1 equal to x cube minus 3 2 are 6x square. ఇక్కడ 2 square 4, 3 multiply చేస్తే 12x minus 2 cube 8. x cube minus 4x square minus x plus 1 equal minus x cube transpose చేయండి, minus x cube plus 6x square
minus 12x plus 8 equal to 0. So x cube plus x cube minus x cube 0, minus 4 plus 6 2x square, minus x minus 12 minus 13x plus 1 plus 8 plus 9 equal to 0. So x square form undi kabatti quadratic equation. Okay, right. సో మనకు ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి ఫస్ట్ మెయిన్ క్వశ్చన్లో 8 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి. మేబీ సెకండ్ మెయిన్ క్వశ్చన్లో 3 క్వశ్చన్స్ ఉన్నాయి అనుకుంటా. 1 2 3 4. సో ఈ 4 క్వశ్చన్స్ కంప్లీట్ చేద్దాం. Represent the following situation in the form of quadratic equation. So ఇక్కడ quadratic equation frame చేస్తే సరిపోతుంది. So here they given that area of rectangular plot. The length of the plot is 1 more than twice of its breadth. So let the breadth. So మనకు breadth తెలిస్తే length అనేది twice కి +1 అవుతుంది ఇక్కడ ఇచ్చిన కండిషన్ ప్రకారం. Breadth of plot of the rectangular plot equals to x meters. ఎందుకు ఇక్కడ మీటర్ ఇచ్చారు? సో the length of the plot equals to 1 more than twice of breadth. So breadth ki twice 2x plus more 1 అంటే +1 meters. Right. So area of the plot of the plot ఇక్కడ ఏమి ఇచ్చినాడు క్వశ్చన్లో 528 మీటర్ స్క్వేర్ ఇచ్చినాడు. నార్మల్ ఏంటి లెంత్ ఇంటూ బ్రెత్. సో ఎక్స్ ఇంటూ 2x ప్లస్ 1 ఈక్వల్స్ టు 528కి ఈక్వల్ అవ్వాలి. సో ఎక్స్ ఇంటూ 2x స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ 528 లెఫ్ట్కి వెళ్తే మైనస్ 528 ఈక్వల్ టు 0. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫ్రేమ్ చేస్తే సరిపోతుంది. ఓకే, రైట్. మరి నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రోడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్. పాజిటివ్ ఇంటీజర్స్ అంటే 6 తర్వాత 7 తర్వాత 8 అంటే 1 ఎక్కువ అవుతుంది. సో లెట్ ద 2 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఆర్ ఒకటి ఎక్స్ అనుకున్నామంటో నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. సో given that product of 2 consecutive integers is 306. So according to problem, so product of numbers is equals to 306. So multiply చేయండి x² plus x, దీన్ని లెఫ్ట్ పంపించండి -306. సో ఈ సింపుల్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అండ్ నెక్స్ట్, రోహన్ మదర్ ఏజ్ ఈజ్ 26 ఓల్డర్ దాన్ హిమ్. సో ఇక్కడ మీ రోహన్ కంటే మదర్ 26 ఇయర్స్ ఎక్కువ ఉంది. సో లెట్ ద ఏజ్ ఆఫ్ రోహన్ ఈజ్ ఎక్స్ ఇయర్స్ అనుకుందాం. సో ద ఏజ్ ఆఫ్ మదర్ ఏమవుతుంది? ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 26 అవుతుంది. ఎందుకు 26 ఇయర్స్ ఎక్కువ అన్నాడు. అకార్డింగ్ టు ప్రాబ్లం ఇంకా ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ 3 years ఫ్రమ్ నౌ. సో అట్ మీన్స్ 3 years ఫ్రమ్ నౌ అంటే 3 years తర్వాత. 3 years from now, Rohan says 3 years తర్వాత అంటే +3 యాడ్ చేయాలి. ఎస్, మదర్స్ ఏజ్. మదర్ ఏజ్ ఏమవుతుంది? ఆల్రెడీ x + 26 ఉంది, దీనికి 3 యాడ్ చేస్తే
ఎక్స్ ప్లస్ 29 ఇయర్స్ అవుతుంది. సో ఈ 3 ఇయర్స్ యాడ్ చేసిన తర్వాత వాళ్ళ ఏజ్ ప్రోడక్ట్ వచ్చి 360 అవుతుంది. సో అకార్డింగ్ టు ప్రాబ్లం ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 29 ఈక్వల్ టు వాళ్ళు ఇచ్చినటువంటి 360. సో రెండింటిని మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 29x plus 3x plus 29 3s are 3 9s are 27 2 3 2s are 6 2 8. ఈ 360 లెఫ్ట్కి వెళ్తే మైనస్ 360 ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 29 ప్లస్ 3 32x. సో 360లో 87 తీసేస్తే 10 మైనస్ 3 7 3 5 మైనస్ పొదుగాటి 15 మైనస్ 8 7 2 మైనస్ 273 ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ quadratic equation to find Rohan's percentage. సో ఇందులో ఉన్నటువంటి నెక్స్ట్ క్వశ్చన్, a train travels distance of 480 kilometers at యూనిఫామ్ స్పీడ్. సో ఒకే వేగంతో అంటే స్పీడ్ మధ్య మధ్యలో పెరగకుండా తగ్గకుండా నార్మల్గా ఆ రైలు అనేది 480 kilometers వెళ్తుంది. ఓకే, మరి అట్లాంటప్పుడు నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు, దెన్ ఇట్ విల్ హ్యావ్ టేకెన్ 3 hours మోర్ దెన్ టు కవర్ సేమ్ సారీ ఇంత డిస్టెన్స్ వెళ్తుంది నార్మల్గా. ఇఫ్ స్పీడ్ హ్యాస్ బీన్ 8 km/h లెస్, ఒకవేళ స్పీడ్ తగ్గిస్తే 3 గంటల సేపు లేట్గా వెళ్తుంది. సో వీ హ్యావ్ టు ఫైండ్ ద ఆన్సర్, the speed of the train. What is the required quadratic equation is the question. సో మనకు ఈక్వేషన్ కావాలి. ఫస్ట్ ఏమి, డిస్టెన్స్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ ఈజ్ 480 kilometers. ఓకే, మనకు స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ తెలియదు. స్పీడ్ ఆఫ్ ద train will be, we don't know, so x, let the speed of. So time taken is distance by speed. So is 480 by x. నార్మల్ గా వెళితే 480 by x అవర్స్ లో వెళ్ళిపోతారు. సో ఇఫ్ 8 km/h speed is less, then time taken is ఏమవుతుంది, తగ్గిపోతుంది కదా. సో ఏం చేస్తున్నారు, స్పీడ్ పెంచుతా అన్నారు అన్నప్పుడు టైం ఏమవుతుంది, 480 by x minus 8 అవుతుంది. ఓకేనా, రైట్. ఈ విధంగా వెళ్ళినప్పుడు ఈ డిఫరెన్స్ ఎంత ఉంది, 3 hours ఉంది. సో స్లోగా వెళ్తే ఎక్కువ టైం తీసుకుంటాను. సో అకార్డింగ్ టు ప్రాబ్లం, (480 by x minus 5 x minus 8 minus 480 by x equals to 3 hours అవ్వాలి. సో ఇక్కడ ఈ రెండింటిని మనం ఎల్సిఎం చేస్తాం, ఏమవుతుంది అక్కడ ఎక్స్ మైనస్ 8 ఇంటూ ఎక్స్ అవుతుంది. సో 480 ఇంటూ ఎక్స్ మైనస్ 480 ఇంటూ ఎక్స్ మైనస్ 8 ఈక్వల్స్ టు 3. (480x minus 480x minus 480 into 8 minus into minus plus 8 zeros are 0, 8 8s are 64, 8 4s are 24, 6 30, 30 40,
ఈక్వల్స్ టు ఈ రెండింటిని ఇటువైపు పంపిద్దాం 3 ఇంటూ ఎక్స్ మైనస్ 8. సో 2 0 30 40 ఈక్వల్స్ టు 3x² మైనస్ 24x. సో మనం ఇప్పుడు ఏం చేద్దాము, ఆ 30 40ని రైట్ సైడ్ మూవ్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది 3x² మైనస్ 24x మైనస్ 30 40 ఈక్వల్ టు 0. కరెక్ట్ ఉందా? 8 0s are 0, 8 8s are 64, 32 38 అవుతుంది. రైట్. సో ఇప్పుడు అన్ని 3తో డివిజిబుల్ అవుతాయి అనుకుంటా. సో 3 1 is 3x², 3 8s are minus 8x మైనస్ 3 1 is 3, 3 2s are 6, 2 మిగిలింది 24, 3 8s are 24, 0 ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే, రైట్. సో దీని తర్వాత మనకు నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయనుకుంటా. సో దీంతో మనకు ఒక ఎక్సర్సైజ్ అనేది 4.1 అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే చిల్డ్రన్, ఐ హోప్ నాకు తెలిసి ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఒకవేళ ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేస్తే ఐ విల్ రెక్టిఫై యువర్ డౌట్స్ ఆల్సో. సో ఈ విధంగానే చూస్తూ ఉండండి. మీకు నెక్స్ట్ వచ్చేటువంటి లెసన్స్ అన్నిటిని కవర్ చేయడం జరుగుతుంది 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లో. సో కీప్ వాచింగ్ క్రాంతి న్యూస్ యూట్యూబ్ ఛానల్. సో ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా 10th క్లాస్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి, యూజ్ అవుతుంది అనుకుంటే. ఓకే, థ్యాంక్ యూ, టేక్ కేర్, బై, గుడ్ నైట్.